ఇప్పుడు మళ్ళీ ఈ గ్రూప్ 2 రీనోటిఫికేషన్, అలాగే ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలి. కొంతమంది ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలంటున్నారు, కొంతమంది ఏమో రీనోటిఫికేషన్ అడుగుతున్నారు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే మీకు క్యాన్సిల్ అనేది అలాగే రీనోటిఫికేషన్ అనేది ఎప్పుడు వినపడుతుందంటే కేసు హైకోర్టులో ఎప్పుడైతే కేసు వస్తుందో, ఇంకా రేపు కేసు హియరింగ్ అనగా ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు. ఏంటి క్యాన్సిల్ రీనోటిఫికేషన్. అదే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పోస్ట్పోన్, ఇప్పుడు 11th 9th హియరింగ్, తర్వాత దాని మళ్ళీ హియరింగ్ 18th అన్నారప్ప. ఇంకా ఒకవేళ 18th కాకుండా ఒకవేళ వీళ్ళు నెక్స్ట్ మంత్ 18th ఒకవేళ అని ఉంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 16th వరకు అందరూ సైలెంట్గా ఉంటారు, ఎవ్వరు మాట్లాడరు. రీనోటిఫికేషన్ గురించి ఎవ్వరు మాట్లాడరు, క్యాన్సిల్ చేయమని ఎవ్వరు మాట్లాడరు. ఎప్పుడైతే ఆ నెక్స్ట్ మంత్ 18th వస్తుందో ఒక 2 రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తారు. ఏంటి అందరికీ కన్ఫ్యూజన్ తేవాలి, భయం తేవాలి, టెన్షన్ తేవాలి. మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉన్న జాబులేమో అరౌండ్ 900 ఉన్నాయి, వచ్చేది 900 కాబట్టి ఎవరెవరు బాగా రాయలేదు, ఎవరెవరు బాగా రాయలేరో వాళ్ళకి రీనోటిఫికేషన్ కావాలి, క్యాన్సిల్ కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంకో ఆపర్చునిటీ కావాలి. తర్వాత ప్రిలిమ్స్ ఎవరెవరు ఫెయిల్ అయినప్పుడు 5 lakh మెంబర్స్ రాస్తే అరౌండ్ 5 lakhs రాస్తారుగా. 5 lakhs రాస్తే 90K అరౌండ్ అలౌ చేశారు మెయిన్స్కి. మిగతా వాళ్ళందరూ దగ్గర 4 lakhs ఉన్నారుగా. వీళ్ళు ఏం చేస్తారు, మీరు ఎవరన్నా అడగండి 4 lakhsలో వాళ్ళపై రీనోటిఫికేషన్ కావాలంటే ఎస్ అని చెప్తారు, అది మామూలే. ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలంటే ఎస్ అని చెప్తారు, అది మామూలు. ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళది, వాళ్ళకి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ ఒక ఛాన్స్ వస్తుంది. కాబట్టి ఈ 4 lakh మెంబర్స్ అందరూ ఇప్పుడు ఇక్కడ మనం రేషియో చూసుకుంటే ఉద్యోగం వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకు 900 జాబులు ఉన్నాయి, ఈ 900 జాబులు వచ్చే వాళ్ళు కావాలంటారు. ఈ ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, 4 lakh ఉన్నారు కదా, ప్రిలిమ్స్లో కూడా ఫెయిల్ అయిన వాళ్ళందరికీ నో అంటారు. సో ఎక్కువ మంది ఇక్కడ ఎవరు కావాలంటే నో కావాలి, అందరికీ ఎగ్జామ్ రీనోటిఫికేషన్ కావాలి లేదా క్యాన్సిల్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే జాబులు వచ్చే వాళ్ళు తక్కువ, ఇలా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎక్కువ కాబట్టి వాళ్ళు అడుగుతూనే ఉంటారు రీనోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళే ఇలాంటి అజంప్షన్స్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. మనం పట్టించుకున్నాం అనుకో, వాళ్ళు పోస్ట్పోన్ అన్నారు, పోస్ట్పోన్ జరిగిపోయింది ఎగ్జామ్, మళ్ళీ కోర్టు కేసులు అన్నారు, మొన్ననే 11th జడ్జిమెంట్ అన్నారు, చూస్తే మళ్ళీ హీరింగ్ పోస్ట్పోన్ చేసినారు. హీరింగ్ పోస్ట్పోన్ అవుతుంది కానీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వట్లేదు. మెయిన్ గుర్తుపెట్టుకోండి, మంచి పాయింట్ వచ్చింది. కోర్టులో హీరింగ్ పోస్ట్పోన్ అవుతుంది కానీ ఎగ్జామ్ మాత్రం పోస్ట్పోన్ కావట్లేదు. కాబట్టి ఈ ప్రొసీజర్ కూడా పోస్ట్పోన్ కాదు, రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సిబిటి ఎగ్జామ్ ప్రిపేర్ కండి, ఎవరెవరో చెప్పిందంటే వినకండి. ఎందుకంటే మెయిన్ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉన్న జాబులకి రాసిన వాళ్ళు ఎక్కువ, ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ. ఫిలిమ్స్ ఎవరెవరు రాలేదో, మెయిన్స్లో ఎవరెవరు తక్కువ వస్తున్నాయి, అందరికీ రీనోటిఫికేషన్ కావాలి, క్యాన్సిలేషన్ చేయాలి. కాబట్టి ఇది మామూలే. మనము లాజిక్ పెట్టి ఆలోచిస్తే అవును, ఇప్పుడు ఒకవేళ నాకు తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, నాకు ఇంకా హోప్స్ లేవనుకోండి, నాకు వస్తుందని చెప్పి నేను వస్తాను, నాకు రీనోటిఫికేషన్ కావాలి, రోస్టర్లో తప్పులు ఉన్నాయి, ఇంకో కేసు తెస్తాను, ఆయన ఎవరో నాకు తెలియదు ఎమ్మెల్సీ అంట, ఆయన ఏదో ఇంకో కేసు వేసినారంట, అవన్నీ నేను అసలు ఏం కేసు వేసినారు కూడా చూడట్లేదు. ఎందుకంటే నాకు తెలుసు వేస్తూనే ఉంటారు, కేసులు వేస్తూనే ఉంటారు. ఈ ఒక్క నోటిఫికేషన్ చూపించండి, ఏపీపీఎస్సీ ఏ స్టేట్ వాళ్ళైనా ఒక్క కేసు కూడా లేకుండా. కేసెస్ అనేది నార్మల్, ఊరికే వీళ్ళు ఈ టెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. అవన్నీ పట్టించుకుంటే మన పనులు కుదరవు, మన పని మనం చేసుకుంటూ పోవాలా. నేనైతే చెప్తున్నా, గ్రూప్ 2 రిక్రూట్మెంట్ జరుగుతుంది, సిబిటి టెస్ట్ అవుతుంది, తర్వాత ర్యాంక్స్ వస్తాయి. ఇంకా మనం ఏం చేయలేం, వీళ్ళు ఇంకా చదవకుండా ఇలా చేసుకుంటా అంటే ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి మనం వాళ్ళు ఏం చేయలేం, కాబట్టి మన లైఫ్ మనం చూసుకోవాలి. అదే నేను చెప్పాలనుకుంది.